భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వారం 7వ తారీఖు జూలై మాసం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి ఆషాఢమాసం ఏకాదశితో మొదలవుతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఏకాదశి, ఇది తొలి ఏకాదశి పర్వదినం. ఇదే ఆషాఢమాసం ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి కృష్ణపక్ష విధియ తదియ వచ్చే ఆదివారం అంటే 13/7/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని గనక మనం చూసినట్టయితే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. కుంభరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో వేరొకరికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అవ్వచ్చు, వ్యాపార భాగస్వామితో అవ్వచ్చు, అనవసరమైనటువంటి తగాదాలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి సౌఖ్యం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం ఖచ్చితమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి మార్గాల్ని వెతుక్కోగలుగుతారు. ప్రత్యేకించి కుటుంబంలో వేరొకరి ఆరోగ్యపరమైనటువంటి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ప్రగతి మాత్రం చాలా అనుకూలవంతంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఉంటున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కుటుంబపరమైన సామాజిక పరమైనటువంటి అంశాలు యుగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. ఆర్థికంగా లాభం చేకూరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి తీక్షణమైనటువంటి స్థితిగతుల్లో ఏలినాటి శని నడుస్తూ ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యల మీద ప్రధానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికంగా ధనం మాత్రం ఖచ్చితంగా ప్రతి నెలకి, ప్రతి మాసానికి లేదా ఈ నిర్దిష్ట సమయానికి ఇంత రావాలన్నటువంటి పరిస్థితుల్లో జీవితం గడవబోతుంది. కానీ కొన్ని అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి వివాదాల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్వితీయమైనటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలవేల్పు దేవతా స్వరూపాలు, కులదేవతా స్వరూపాలు లేదా గ్రామదేవతా స్వరూపమైన అమ్మవారులను పూజించటం, 108 నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందజేసిన, పాల పొంగలిని నివేదన పెడుతూ ఉన్న అనుకూలవంతమైన ఫలితం వస్తుంది. ఏలినాటి శనిలో కూడా అద్వితీయమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు. For more videos like this, subscribe Big TV channel.